హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో టైటిల్లో మెన్షన్ చేసినట్టు మీరు ఎంప్లాయీ అయినా లేకపోతే వేరే ఏ ఇతర ఇన్కమ్ ఉన్నా కానీ 2 నిమిషాల్లో ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి మీకు ఏ ట్యాక్స్ స్కీమ్ బెటర్ అవుతుందన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్. డిస్క్రిప్షన్ వచ్చిన ఫ్రీ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ని డౌన్లోడ్ చేసుకొని అందులో బ్లూ సెల్స్లో మీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ని డిడక్షన్స్ని ఎంటర్ చేస్తే మీకు ఏ ట్యాక్స్ స్కీమ్లో ఎంత ట్యాక్స్ అండ్ ఏ ట్యాక్స్ స్కీమ్ బెటర్ అవుతుందన్నది ఇట్టే చూపించేస్తుంది. సో మీకు ఈ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ యూస్ చేయడం తెలిసి మొత్తం వీడియోస్ టైం లేకపోతే మాత్రం ఇలా ప్రొసీడ్ అయిపోండి. మీ ట్యాక్స్ స్కీమ్ని ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. అలా కాదు, మాకు ఏ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఎంత డిడక్షన్ క్లెయిమ్ చేస్తే ఏ ట్యాక్స్ స్కీమ్ బెటర్ అవుతుంది అన్నది కంపారిటివ్గా డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ దగ్గర చూద్దాం అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో కంటిన్యూ అయిపోండి. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి న్యూ ట్యాక్స్ స్కీమ్కి రిబేట్ 12 lakhs వరకు పెంచడం వల్ల, అలానే స్లాబ్ రేట్ సిస్టంలో కూడా రేట్స్ కంపారిటివ్గా తగ్గించడం వల్ల చాలామందికి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ ఎవరైతే ఓల్డ్ స్కీమ్లో ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ స్కీము బెనిఫిషియల్ అవ్వచ్చు. సో మీరు అసలు డిడక్షన్స్ అనేది క్లెయిమ్ చేయకపోతే మాత్రం న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్ అవుతుంది. అదే కొన్ని డిడక్షన్స్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉంటే మాత్రం అప్పుడు మాత్రం పక్కాగా మీరు ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ లయబిలిటీని న్యూ స్కీమ్లో ట్యాక్స్ లయబిలిటీని కంపేర్ చేసుకుని ఏది బెనిఫిషియలో దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మనం డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ దగ్గర న్యూ ట్యాక్స్ స్కీమ్లో ట్యాక్స్ ఎంత వస్తుంది, ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ ఎంత వస్తుందో చూసి మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉన్న ట్యాక్స్ లయబిలిటీకి తగ్గట్టుగా, అంటే దాంతో ఈక్వల్గా మ్యాచ్ అయ్యే ట్యాక్స్ రావాలంటే ఓల్డ్ స్కీమ్లో మీరు ఇంకా ఎంత అడిషనల్ డిడక్షన్స్ చేయాలన్నది ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాలంలో మీకు టోటల్ ఇన్కమ్ ఇచ్చాను, సెకండ్ కాలంలో న్యూ ట్యాక్స్ స్కీమ్లో ట్యాక్స్, థర్డ్ కాలంలో ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్, అండ్ ఫోర్త్ కాలంలో మీకు ట్యాక్స్ సేవింగ్ ఇన్ న్యూ స్కీమ్. అంటే న్యూ స్కీమ్ చూస్ చేసుకోవడం వల్ల ఓల్డ్ స్కీమ్ కన్నా మీకు ఎంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చారు. అండ్ లాస్ట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ ఇన్ ఓల్డ్ రిజిమ్ టు మ్యాచ్ ట్యాక్స్ ఇన్ న్యూ రిజిమ్. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ చేస్తే మీకు అప్పుడు ఓల్డ్ స్కీమ్లోని న్యూ ట్యాక్స్ స్కీమ్లోని ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్గా ఉంటుందని ఇక్కడ ఇచ్చాను. అంటే ఈ లెవెల్ వరకు మీరు ఓల్డ్ స్కీమ్లో డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లోని న్యూ ట్యాక్స్ స్కీమ్లోనూ సేమ్ ట్యాక్స్ ఉంటుంది. అందుకనే బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ అని చెప్పా. అదే ఈ డిడక్షన్స్ కన్నా ఎక్కువ అమౌంట్ చేశారనుకోండి డిడక్షన్స్ కానీ ఓల్డ్ స్కీమ్లోని, అప్పుడు మీకు డెఫినెట్గా ఓల్డ్ స్కీమే బెటర్ అవుతుంది. ఫస్ట్ ఇది మాట్లాడుకునే దానికన్నా ముందు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ టోటల్ ఇన్కమ్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ తీయక ముందు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ అంటున్నాం అంటే అదంతా కూడా బిఫోర్ సెస్ 4% వేయక ముందు. నెక్స్ట్ ఇక్కడ న్యూ ట్యాక్స్ స్కీమ్లో క్యాల్కులేషన్ అంతా కూడా మార్జినల్ రిలీఫ్ని కూడా కన్సిడర్ చేస్తూ చేసింది. అండ్ నాలుగోది ఇక్కడ ట్యాక్స్ రేట్స్ గురించి, పర్టికులర్గా ఓల్డ్ స్కీమ్లో, బికాస్ న్యూ ట్యాక్స్ స్కీమ్లో మనకి ఏజ్తో సంబంధం లేదు కదా, అందరికీ ఒకటే. ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ స్లాబ్ గురించి ట్యాక్స్ పేయర్ ఏజ్ 60 years కన్నా తక్కువ అనుకుని అజ్యూమ్ చేసుకుని ఇక్కడ ట్యాక్స్ని క్యాల్కులేట్ చేసాం. సో ఈ అజంప్షన్స్ దృష్టిలో పెట్టుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ క్యాల్కులేషన్ అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్లో ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుంది అండ్ ఎంత డిడక్షన్స్ చేస్తే మీకు రెండు స్కీమ్స్లోనూ ట్యాక్స్ ఈక్వల్గా ఉంటుందని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ టోటల్ ఇన్కమ్ అంటే మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా కలుపుకుంటే వచ్చే ఇన్కమ్. అది మీ శాలరీ ఇన్కమ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అవ్వచ్చు, డివిడెండ్ ఇన్కమ్ అవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు. అలా మీకు ఏ సోర్సెస్ నుంచి వచ్చినా కానీ అవన్నీ కలుపుకుంటే మీకు వచ్చే ఇన్కమే ఇక్కడ టోటల్ ఇన్కమ్. అలా మీ టోటల్ ఇన్కమ్ 12 lakhs వరకు ఉంటే న్యూ స్కీమ్లో మీకు రిబేట్ వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ట్యాక్స్ లేదు, ట్యాక్స్ 0. అదే ఓల్డ్ స్కీమ్లో 12 lakhs ఇన్కమ్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ట్యాక్స్ 1,57,500. సో ఈ లెవెల్ దగ్గర మీకు డెఫినెట్గా న్యూ ట్యాక్స్ స్కీమ్ బెటర్ కాబట్టి న్యూ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకుంటే మీకు 1,57,500 వరకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ డిడక్షన్ అంటే ఎంత డిడక్షన్స్ మీరు ఓల్డ్ స్కీమ్లో చేస్తే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా ట్యాక్స్ 0 అవుతుంది అని అంటే 6.5 lakh అడిషనల్ డిడక్షన్స్ చేస్తే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా ట్యాక్స్ 0 అవుతుంది అనమాట. బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ అంటే అర్థమైంది కదా, ఏ లెవెల్ దగ్గర మనకి ఈ రెండు లయబిలిటీస్ ఈక్వల్ అవుతాయో అది బ్రేక్ ఈవెన్ డిడక్షన్ లెవెల్ అనమాట. సో మీరు 6.5 lakh వరకు ఓల్డ్ స్కీమ్లో డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే అడిషనల్గా అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా ట్యాక్స్ లయబిలిటీ 0 అవుతుంది అనమాట. అందుకనే మీకు ముందు అన్నాను కదా, న్యూ ట్యాక్స్ స్కీమ్లోని ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లోని ఈక్వల్గా ట్యాక్స్ వచ్చేలాగా ఎంత డిడక్షన్స్ చేయాలన్నదే బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్. నెక్స్ట్ 13 lakh ఇన్కమ్ లెవెల్ దగ్గర చూసుకుంటే న్యూ స్కీమ్లో మీకు 25,000 ట్యాక్స్ లయబిలిటీ. ఎందుకంటే మీరు రిబేట్ లిమిట్ దాటిపోయినా కానీ మార్జినల్ రిలీఫ్ వస్తుంది కదా న్యూ స్కీమ్లో, అందువల్ల మీకు 25,000 ట్యాక్స్ వస్తుంది. అదే ఓల్డ్ స్కీమ్లో చూసుకుంటే 1,87,500. సో మీకు డెఫినెట్గా ఇక్కడ కూడా న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అవుతుంది. సో న్యూ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకోవడం వల్ల అడిషనల్గా మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది, 1,62,500. ఇది నథింగ్ బట్
దీనిలో నుంచి ఇది మైనస్ చేస్తే వచ్చేదే ఇక్కడ ఆ ట్యాక్స్ సేవింగ్ అనమాట. సో నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ ఎంత చేస్తే మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా 25,000 రూపీస్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అని అంటే 6.87 lakh వరకు చేయాలన్నమాట. అంటే 6,87,500 వరకు చేస్తే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా మీ ట్యాక్స్ లయబిలిటీ 25,000 రూపీస్ వస్తుంది. అదే ఇంతకు మించి చేశారనుకోండి అప్పుడు మీకు డెఫినెట్గా ఓల్డ్ స్కీమ్లో ఇంకా ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది కాబట్టి మీకు ఓల్డ్ స్కీమ్ బెనిఫిషియల్ అవుతుంది అనమాట. బట్ ఇంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ రావాలనుకుంటే మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి ఓల్డ్ స్కీమ్లో? సో అంత ప్రాక్టికల్గా అవుతుందా? చాలామంది చేయరు, మ్యాక్సిమం న్యూ ట్యాక్స్ స్కీమ్గా వెళ్ళిపోతారు ఇంత డిడక్షన్స్ చేయాలంటే. నెక్స్ట్ 14 lakh ఇన్కమ్ లెవెల్ దగ్గర కూడా మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్. ఎంత బెనిఫిట్ ఉంటుంది అని అంటే 1,38,000 దగ్గర బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ ఎంత చేయాలి ఈ లెవెల్లో అంటే 5,18,750. అంటే ఇంత అమౌంట్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ 78,750 వచ్చింది కదా న్యూ ట్యాక్స్ స్కీమ్లో లయబిలిటీ, అంతే ట్యాక్స్ లయబిలిటీ మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా వస్తుంది అనమాట. సో ఎంతకన్నా ఎక్కువ చేస్తే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ అవుతుంది, అంతకన్నా తక్కువ చేస్తే మీకు డెఫినెట్గా న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్. అలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర అప్ టు 25 lakh వరకు ఏ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అనేది ఇచ్చాను. ఈ అన్ని లెవెల్స్లోనూ కూడా మీరు మామూలుగా డిడక్షన్స్ ఏమైనా ఎక్కువ క్లెయిమ్ చేస్తేనే మీకు ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ అవుతుంది తప్ప నార్మల్గా అయితే మాత్రం డిడక్షన్స్ ఏమీ క్లెయిమ్ చేయకపోయినా నార్మల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసినా మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ న్యూ ట్యాక్స్ స్కీమ్లోనే మీకు సేవింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో న్యూ ట్యాక్స్ స్కీమే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ లాస్ట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే ఇంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తేనే రెండు స్కీమ్స్లోనూ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకన్నా ఎక్కువ క్లెయిమ్ చేస్తారనుకున్న డిడక్షన్స్ అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ అవుతుంది, తక్కువ క్లెయిమ్ చేస్తే న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఆలోచించండి, 12 lakhs ఇన్కమ్ దగ్గర 6.5 lakh డిడక్షన్గా క్లెయిమ్ చేయాలంటే మినిమం 5 to 6 lakhs అయినా కానీ ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా. సో 50% ఇన్వెస్ట్ చేస్తేనే ట్యాక్స్ తగ్గుతుంది, నాకు ట్యాక్స్ అట్ పార్ విత్ న్యూ ట్యాక్స్ స్కీమ్ ఉంటుందని అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? సింపుల్గా ఏం చేస్తారు, న్యూ ట్యాక్స్ స్కీమే చూస్ చేసుకుంటారు. ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండానే ఇక్కడ ట్యాక్స్ జీరో అయిపోతుంది కదా. ఎందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంత ఇన్వెస్ట్ చేసి లిక్విడిటీ ఎఫెక్ట్ చేసుకుని మనకి జీరో ట్యాక్స్ తెచ్చుకోవడం కన్నా న్యూ స్కీమ్లో అయితే ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండానే ట్యాక్స్ జీరో అయిపోతుంది కదా. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి న్యూ స్కీమ్కి వెళ్ళాలని ఆలోచించరు, డెఫినెట్గా న్యూ ట్యాక్స్ స్కీమ్ని ఆప్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 lakhs to 13 lakhs లెవెల్ దగ్గర ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే తప్ప ఇక్కడ న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉన్న ట్యాక్స్ లయబిలిటీతో మ్యాచ్ అవ్వదు. ఎందుకు అని అంటే ఈ రెండు లెవెల్స్లోనే మీకు రిబేట్ ఒకటి మార్జిన్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ మనకి న్యూ స్కీమ్లో తక్కువ ఉంటుంది. అందుకని ఈ లెవెల్స్తో పోల్చుకున్నా కానీ ఈ రెండు లెవెల్స్లోనూ మీరు ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేయగలిగితేనే అప్పుడు మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉన్న ట్యాక్స్ లయబిలిటీతో ఓల్డ్ స్కీమ్ ట్యాక్స్ లయబిలిటీ మ్యాచ్ అవుతుంది అనమాట. అది రీజన్ ఈ రెండు లెవెల్స్లోని బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ ఎక్కువ ఉండడానికి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఎంత ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా డెఫినెట్గా ఉంటుంది కదా అని. సో ఇందుకోసమే జస్ట్ ఇది కంపారిటివ్ అండర్స్టాండింగ్ గురించి మాత్రమే, అంటే ఏ లెవెల్ వరకు మీరు డిడక్షన్ క్లెయిమ్ చేస్తే ఓల్డ్ స్కీమ్లోని న్యూ ట్యాక్స్ స్కీమ్లోని ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్గా ఉంటుందని తెలుసుకోవడానికే. సో ఆ బిలో లెవెల్ అనుకోండి న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్, ఆ అబోవ్ లెవెల్ అనుకోండి ఈ అబోవ్ లెవెల్, అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్ బెనిఫిషియల్ అవుతుంది. అది అర్థం చేసుకోవడానికి మాత్రమే. బట్ మీకు డెఫినెట్గా ఈ ఎగ్జాక్ట్ లెవెల్స్లో ఉండవు కాబట్టి మీకు నెక్స్ట్లో మీకు ట్యాక్స్ క్యాలిక్యులేటర్ షేర్ చేశాను, దానిలో మీకు ఎంత ఇన్కమ్ ఉంటే అంత ఇన్కమ్ ఎంటర్ చేసుకుంటే ఆ రెండిట్లోనే కంపారిటివ్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంపారిటివ్ షీట్ మీకు ఎలా పనిచేస్తున్నారంటే ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఈ కాలంలో ఉన్న డిడక్షన్స్ వరకు మీరు క్లెయిమ్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు మీకు రెండు ట్యాక్స్ స్కీమ్స్లోనూ ట్యాక్స్ ఒకటే వస్తుంది. అంటే ఈ రెండు ట్యాక్స్ లయబిలిటీస్ కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. నథింగ్ బట్ న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎంత ట్యాక్స్ లయబిలిటీ అయితే చూపిస్తుందో అంతే ట్యాక్స్ లయబిలిటీ మీకు ఓల్డ్ స్కీమ్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంత బ్రేక్ ఈవెన్ డిడక్షన్స్ చేయగలిగితే దాని అర్థం ఏంటి, ఇక్కడ చూపించే డిడక్షన్స్ కన్నా మీరు తక్కువ చేశారనుకోండి అప్పుడు మీకు న్యూ ట్యాక్స్ స్కీమే బెటర్ అవుతుంది. అదే ఇక్కడ చూపించిన ఈ డిడక్షన్స్ కన్నా మీరు ఎక్కువ చేయగలిగితే, విచ్ ఇస్ ఇంపాసిబుల్, చేయడం కష్టం కదా, చేయగలిగితే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత ఇన్కమ్కి ఎంత డిడక్షన్స్ క్లెయిమ్ చేసేలా ఉండాలంటే అంత సేవింగ్ చేయాలి కదా. ఇందులో అట్లీస్ట్ 10 to 15% మనం ఎక్స్పెండిచర్స్ నుంచి వచ్చిన దానికి డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాం అనుకున్నా కానీ రిమైనింగ్ అంత అమౌంట్ సేవ్ చేస్తేనే డిడక్షన్ వస్తుంది కదా. ట్యాక్స్ సేవింగ్ గురించి సేవ్ చేయడం పక్కన పెడితే లిక్విడిటీ మాత్రం బాగా ఎఫెక్ట్ అయిపోతుంది ఎంత అమౌంట్ సేవ్ చేస్తే. అందుకనే మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ న్యూ ట్యాక్స్ స్కీమే ఎంచుకుంటారు, ఎందుకంటే ట్యాక్స్ తగ్గుతుంది అండ్ ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయక్కర్లా. ఇప్పుడు మీకు ట్యాక్స్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకుని ట్యాక్స్ లయబిలిటీ రెండు స్కీమ్స్లోని కంపేర్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను.
ఇది ట్యాక్స్ కంపారిజన్ ఎక్సెల్ క్యాలిక్యులేటర్. ఇది డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 3 షీట్లు ఇచ్చాను. బిలో 60 ఇయర్స్ వాళ్ళకి, 60 to 80 ఇయర్స్ వాళ్ళకి అండ్ 80 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి. మీ ఏజ్ బట్టి రెస్పెక్టివ్ షీట్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఓన్లీ బ్లూ సెల్స్లో మాత్రమే ఎంటర్ చేసుకోవాలి డేటా. రిమైనింగ్ సెల్స్ అన్నీ కూడా లాక్డ్. ఇక్కడ ఓన్లీ ఇది ఒకటి, మళ్ళీ నేమ్ ఒకటి ఎంటర్ చేసుకోవాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన డేటా చాలా సింపుల్. మనం ఫస్ట్ దానిలో ఏం ఎంటర్ చేయాలి, ఎంటర్ యువర్ టోటల్ ఇన్కమ్. నథింగ్ బట్ మీకు ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అన్నీ కలుపుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అంటే మీ శాలరీ ఇన్కము, డివిడెండ్ ఇన్కము, ఇంట్రెస్ట్లు, అలా మీ మొత్తం నార్మల్ ఇన్కమ్ అంతా కూడా కలుపుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. స్పెషల్ ఇన్కమ్స్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయొద్దు. ఎందుకంటే స్పెషల్ ఇన్కమ్స్కి న్యూ ట్యాక్స్ స్కీమ్లోని కూడా అండ్ ఓల్డ్ స్కీమ్లోని కూడా సెపరేట్గానే క్యాలిక్యులేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ స్పెషల్ ఇన్కమ్ తాలూకు ఇంపాక్ట్ మీరు ఓల్డ్ స్కీమ్ చూస్ చేసుకున్నా ఒకటే, న్యూ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకున్నా ఒకటే. ఎందుకంటే వాటికి రెస్పెక్టివ్ రేట్స్ ఉంటాయి కదా, ఆ రేట్స్తోనే ట్యాక్సిబుల్ అవుతాయి. సో అందుకనే అది ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసుకునేటప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి, స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం మైనస్ చేయొద్దు. అంటే ఓల్డ్ స్కీమ్లో 50,000, న్యూ ట్యాక్స్ స్కీమ్లో 75,000 వస్తుంది కదా, దాని రెస్పెక్టివ్ క్యాలిక్యులేషన్స్లో మేము ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మీరు మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో ఏ సోర్సెస్ నుంచి ఇన్కమ్స్ ఉండొచ్చు అండ్ ఎంత ఉండొచ్చు అని అనుకొని దాన్ని బట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోండి అన్ని కలుపుకొని. గుర్తుంచుకోండి, ఇదంతా కూడా ఎస్టిమేటెడ్ ఇన్కమే మీరు ఎంటర్ చేసుకోవాల్సింది. ఎగ్జాంపుల్కి మీరు ఆల్రెడీ 10 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇంక్రిమెంట్ ద్వారా ఒక 2 lakhs వస్తాయి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, 10 lakhs బదులుగా 12 lakhs అనుకొని మొత్తం ఇన్కమ్ని ఎంటర్ చేసుకోండి. అలా అనమాట. ఇదంతా ఎస్టిమేటెడ్. ఎందుకంటే మనం ఇంకా ఫైనాన్షియల్ ఇయరే స్టార్ట్ అవ్వలేదు సరిగ్గా. మనం ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఎలా చెప్పలేం కదా. సో అందుకనే ట్యాక్స్ లయబిలిటీ గురించి ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంతా కూడా అన్ని సోర్సెస్ నుంచి కలుపుకొని వేసుకోండి. ఇక్కడ ఈ కేసులో ఎగ్జాంపుల్కి నేను ఎంటర్ చేశానంటే 12 lakhs శాలరీ ఇన్కమ్ అనుకున్నాను, 1 lakh నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నుంచి వస్తుందని అనుకుంటే మొత్తంగా ఫైనాన్షియల్ 25-26కి 13 lakh ఇన్కమ్ వస్తుంది అనుకుని ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్, డిడక్షన్స్ ఎలిజిబుల్ ఇన్ ఓల్డ్ రిజిమ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓల్డ్ రిజిమ్లో కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ డిడక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, ఐటీసీ కానీ ఐటీడీ కానీ ఇంకా వేరేవేమైనా అవేమైనా ఉంటే అవన్నీ కలుపుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఐటీసీలో మీరు ఆల్రెడీ 1.5 lakh చేస్తున్నారు, ఐటీడీలో ఒక 20,000 చేస్తున్నారు, వేరేవన్నీ కలుపుకొని ఐటీసీ నుంచి 80 వరకు ఉన్న మిగిలినవన్నీ కలుపుకుంటే ఒక 30,000 చేస్తున్నారు అనుకోండి. సో 1.5 + 20 + 30 కలుపుకుంటే 2 lakhs. ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా మీరు స్టాండర్డ్ డిడక్షన్ని ఇంక్లూడ్ చేయొద్దు, ఎందుకంటే ఫార్ములాలో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది. నెక్స్ట్, డిడక్షన్స్ ఎలిజిబుల్ ఇన్ న్యూ రిజిమ్. ఒకవేళ మీకు న్యూ రిజిమ్లో డిడక్షన్స్ ఏమైనా ఎలిజిబిలిటీ ఏమైనా ఉంటే అవన్నీ కలుపుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్న డిడక్షన్స్ ఏంటి, ఇన్ఎలిజిబుల్ ఏంటి, అలానే న్యూ ట్యాక్స్ స్కీమ్ని బడ్జెట్ 2025 ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా చెక్ చేయండి. సో అలా మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి చూపించేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు 13 lakh ఇన్కమ్కి డిడక్షన్స్ మాకు ఓల్డ్ స్కీమ్లోనే కానీ న్యూ స్కీమ్లో కానీ లేవనుకుంటే ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ లయబిలిటీ ఎంత 1,95,000, అదే న్యూ ట్యాక్స్ స్కీమ్లో 26,000. సో ఏ స్కీమ్ బెనిఫిషియల్, న్యూ స్కీమే బెనిఫిషియల్ కదా, అది ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ ఏ స్కీమ్ బెనిఫిషియల్ అన్నది. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ కూడా చూపిస్తుంది. అంటే మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకుంటే ఓల్డ్ స్కీమ్తో పోల్చుకుంటే ఎంత అడిషనల్ బెనిఫిట్ మీకు ఉంటుంది అన్నది. అండ్ గుర్తుంచుకోండి, ఈ క్యాలిక్యులేటర్లో ఆల్రెడీ మనం మార్జినల్ రిలీఫ్ని కూడా ఇన్కార్పొరేట్ చేసేసాం కాబట్టి బడ్జెట్ 2025 ప్రకారం ఇది అప్డేటెడ్ క్యాలిక్యులేటర్. మీరు చేయాల్సిందల్లా మీ టోటల్ ఇన్కమ్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవడం, డిడక్షన్స్ ఏవైతే చేస్తారో చేయదలుచుకున్నారో అవి రాసుకోవడం, అండ్ అలానే న్యూ స్కీమ్లో ఏమైనా డిడక్షన్స్ ఎలిజిబిలిటీ ఉంటే అది నోట్ డౌన్ చేసుకుని ఆ 3 డేటా మాత్రం ఎంటర్ చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఈజీగా ఫైనాన్షియల్ 25-26లో ఏ ట్యాక్స్ స్కీమ్ బెటర్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకుని మీకు ఏ స్కీమ్ బెటర్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకోవడం తెలిసింది కదండి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ 24-25కి ట్యాక్స్ లయబిలిటీ కంపేర్ చేసుకుని చూద్దాం అనుకున్నా కానీ దాని తాలూకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సేమ్ ప్రాసెసే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీడియోలో ముందు అనుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్కి న్యూ ట్యాక్స్ స్కీమే బెటర్ అవుతుంది. ఎందుకంటే హయ్యర్ రిబేటు, లోయర్ ట్యాక్స్ రేట్స్ అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ డాక్యుమెంటేషన్ అనేది అసలు ఉండదు. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయడం కానీ దాచుకోవడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. అందుకని ఎక్కువ మంది ఈ న్యూ ట్యాక్స్ స్కీమ్నే చూస్ చేసుకుంటారు. ట్యాక్స్ సేవ్ అవుతుంది, మంచిదే. కాకపోతే న్యూ స్కీమ్లో సేవింగ్స్ చేస్తే ట్యాక్స్ తగ్గేదేం లేదు కాబట్టి ఫోర్స్డ్గా ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ అనేది అసలు ఇండివిజువల్స్లో క్రియేట్ అవ్వదు ఓల్డ్ స్కీమ్లో లాగా. సో మీరు మాత్రం న్యూ స్కీమ్లో ఉంటే మీకు మిగిలిన ట్యాక్స్లో నుంచి ఎంతో కొంత అమౌంట్ని సేవింగ్స్ రూపంలో పక్కన పెట్టేసండి. సో దట్ మీ ఫ్యూచర్కి బాగా హెల్ప్ అవుతుంది.
న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి సేవింగ్స్ తాలూకా ఇంపార్టెన్స్ మీద ఒక చిన్న వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.